ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోయి సుఖంగా క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం అంత ప్రశాంతంగా అంత హాయిగా గాఢ నిద్రపోయామంటే, ఇంత క్షేమంగా మనం నూతన దినంలో మనం ఉన్నామంటే అది మన గొప్పతనమా? మనకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మనకన్నా పేరు ప్రతిష్టలున్న వాళ్ళు, మనకన్నా తెలివిగల వాళ్ళు, మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు, ధనవంతులు మరెంతో మంది ఈ సమయం చూడలేక మరణించారు అని వార్తల్లో మనం చూస్తూ ఉన్నాం కదండి. తెల్లవారంగానే ఫస్ట్ మనం లేవంగానే ఫోనే తీసుకుంటాం. ఫోన్ తీసుకోగానే చాలా కొంతమంది అయితే వాక్యం పెట్టుకుంటారు, చక్కగా ప్రార్థన పెట్టుకుంటారు. చాలా మంది అయితే న్యూస్ చూడడం ఫస్ట్ అలవాటు కదా. మరి న్యూస్ ఓపెన్ చేయగానే మరణ వార్తలే మనం చూస్తాం కదా. నిన్న ఉన్నాడు, నిన్న ఆ ఫంక్షన్లో అటెండ్ అయ్యాడు, నిన్న ఆ ప్రోగ్రాంలో కనిపించాడు, ఇప్పుడు లేడు, ఈరోజు లేడు, రాత్రి ఇట్లా యాక్సిడెంట్ అయింది, మరణించాడు అని అట్లా చాలా వార్తలు మనం చూస్తూ ఉంటాం. మరి మనకు ఎటువంటి ఆపద ప్రమాదం కీడు రాకుండా మనం అంత ప్రశాంతంగా నిద్రపోయి మరలా అంతే క్షేమంగా ఈ నూతన దినంలో మనం ఉన్నామంటే అది దేవుని జాలి, దయ, కనికరమే కదండి. మరి మన మీద అంత జాలి ఎవరు చూపిస్తారండి? ఎవ్వరూ చూపించలేరు కదా. మన స్నేహితులైనా అంత భద్రత ఇవ్వరు, అంత జాలి ప్రేమ మన మీద చూపించలేరు. మన తల్లిదండ్రులు కూడా అంత స్వచ్ఛమైన ప్రేమ, అంత భద్రత ఇవ్వలేరు కదా. మరి అంత జాగ్రత్తగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, ఒకే ఒక్క థ్యాంక్స్, అది కూడా మనస్ఫూర్తిగా చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, జీవమగల తండ్రి, మీ బంగారు పాదములకు వెలలేని స్తుతి స్తోత్రం ప్రభా. మరి గడిచిన రాత్రంతా తండ్రి మేమింత ప్రశాంతంగా నిద్రపోయి, ఇంత గాఢ నిద్రపోయి, మాకున్న ఆలోచనలన్నీ తీసివేసిన తండ్రి, మీరు మాకు గాఢ నిద్ర కలుగు చేసినందుకు మీకే స్తుతి స్తోత్రం ప్రభా. మరి అంత క్షేమంగా ఈ నూతన దినంలో మేము ఉన్నామంటే అది మా గొప్పతనం కాదయ్యా, మేమేదో అదృష్టవంతులమని కాదయ్యా, మేం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు తండ్రి. మీ కాపుదల, మీ కృప మాకెల్లా వేళ తోడుగా ఉండబట్టే, మమ్మల్ని కాచి కంటికి రెప్పలా కాపాడబట్టే తండ్రి, మీరు కునకకుండా నిద్రపోకుండా మమ్మల్ని భద్రపరచబట్టే నా ప్రభా. లేకపోతే మేము ప్రభా, మేమే పాటివారం, మేమెంత, మా బ్రతికెంత, మా భక్తి ఎంత. మేము ఒకవేళ మీ కాపుదల గనక మాకు లేకపోతే క్షణంలో, ఒక్క క్షణంలోనే నా తండ్రి మేమేమైపోయే వాళ్ళమో, మేము ప్రభు ఉండేవాళ్ళం కూడా కాదు తండ్రి. కానీ ఇంత చక్కటి నూతన దినాన్ని మాకివ్వడానికి, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మరణం అవ్వడానికి, మాకన్నా తెలివిగల వాళ్ళు ఎంతో మంది ప్రభా మరణించారు అనే వార్తలు మేము చదువుతున్నాం. కానీ మేమింత క్షేమంగా ఉన్నామంటే అది మా గొప్పతనం కానే కాదు తండ్రి. మీ జాలి, మీ దయ, మీ కరుణ మా మీద ఉండబట్టే, మీ కృప మాకివ్వడానికి, మీ తోడు మాకివ్వడానికి మేమే పాటివారం ప్రభా. ఎందులోనూ మేము ఎక్కువ కాదు కదా తండ్రి. ఒక తెలివ లేదు, ఒక టాలెంట్ లేదు, మంచి గొప్ప పేరు లేదు, ఏమీ లేవు నా తండ్రి. మీరు మమ్మల్ని ఇష్టపడడానికి, మా మీద మీ ప్రేమ ఉంచడానికి, మా మీద మీరు జాలి పడడానికి అసలు మేమేమి ఎటువంటి అర్హత లేని వాళ్ళం నా తండ్రి. అల్పులము నా ప్రభా, తెలివిలేని వెర్రి వాళ్ళం నా తండ్రి. అయినా సరే మా మీద జాలిపడి, మా మీద కనికరపడి, మా బలహీనతలు ఎరిగి ఉండి నా ప్రభా, ఆ బలహీనతల్ని పక్కన పెట్టేసి మమ్మల్ని స్వచ్ఛమైన ప్రేమతో ప్రేమిస్తున్న దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. ఇంత స్వచ్ఛమైన ప్రేమ మీ దగ్గర దొరుకుతుందని మేము గ్రహించలేక లోకస్తుల ప్రేమ కోసం మేము వెతుకుతున్నాం నా తండ్రి. ఎవరు నన్ను ప్రేమించట్లేదే, ఎవరు నాతో స్నేహం చేయట్లేదే, ఎవరు నాకు సలహాలు ఇవ్వట్లేదే, ఎవరు నాకు సహాయం చేయట్లేదు అని మనుషుల వద్ద నుండి మేము ఆశిస్తున్నాం. కానీ మీ నుండి ప్రభా మీ మీద ఆనుకోలేకపోతున్నాం, మీ మీద పూర్తిగా మేము ఆధారపడలేకపోతున్నాం ప్రభా. మా వెర్రితనమే నా తండ్రి. మీరంత స్పష్టంగా వాక్యాల ద్వారా, మీ మాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరుస్తున్న దేవా, అయినా కూడా గ్రహించలేని పరిస్థితిలో ఉన్నాం తండ్రి. మా మీద జాలి పడిన ప్రభా, మీ మీదే పూర్తిగా అనుకునేలా మా మనసులు మార్చండి తండ్రి. ఈ దినమంతా మిమ్మల్ని బాధ పెట్టేలా, మిమ్మల్ని
మీ హృదయం నొచ్చుకునేలా మేము ప్రవర్తించకుండా ఎదుటి వారిని, మా తోటి వారిని కానీ, మాకు తెలియని వాళ్ళను కూడా మా మాట వలన, మా ప్రవర్తన వలన వాళ్ళని బాధ పెట్టకుండా, వాళ్ళని కించపరచకుండా, అవమానపరిచే మనసు మాకు రాకుండా మేము చేసే ప్రతి పనిలో మీరు మా పక్క నుండి, మీరు లేకపోతే మాకు ఏమీ రాదయ్యా. మా సొంత తెలివి, మా సొంత టాలెంట్ అని మేము అనుకుంటున్నాం. కానే కాదు తండ్రి, ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అని మీరు ఎప్పుడో చెప్పారు. అది కూడా గ్రహించలేని స్థితిలో వెర్రి వాళ్ళగా ఉన్నాం తండ్రి. మరి మీరు మా పక్క నుండి, మేము చేసే ప్రతి పని మా పక్కన మీరుండి చేయమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేదయ్యా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా లేని వాళ్ళం నా తండ్రి. అయినా సరే మా మీద జాలి గల దేవా, మమ్మల్ని ప్రేమించే దేవా, మీరు తప్ప మాకెవరున్నారు తండ్రి. మరి ఈ దినం అంతా మీకు మహిమకరంగా మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని గొప్ప చేసేలా మీ యొక్క కృప, మీ సహాయం మాకు ఎలా ఉంటుందో ఎదుటి వారికి చూపించేలా, మీ గొప్పతనం ఇతరులకి అర్థమయ్యేలా ప్రభువా మీ కృప మాకు అనుగ్రహించమని అడగరందేమైనా అడుగుంటే దయతో క్షమించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.